అనార్థలను ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్ క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో పలువురు అభాగ్యులను ఆయన కలిసి తమ కూడు వెళ్లబోసుకున్నారు. ఇక వారిని కేఎస్ఆర్ సాధారణంగా ఆహ్వానించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కేఆర్కే కాలనీకి చెందిన శ్రీనివాస్ తనకు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ సర్జరీ అయిందని, ఆస్తులన్నింటినీ అమ్ముకుని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రభుత్వం నుండి ఏ సాయం అందడం లేదని వాపోయాడు. అటు ఖుర్షీద్ నగర్ కాలనీకి చెందిన సంగీత అనే మహిళ సైతం తన పరిస్థితి దయనీయంగా ఉందని, భర్త చనిపోయినప్పటికీ వితంతు పెన్షన్ ఇవ్వడం లేదని వాపోయింది. కూలీ నాలి చేసుకుని పిల్లలను పోషించుకుంటున్నానని చెప్పింది. తనకు ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చాలని విన్నవించింది. రాక్షసుడికి రాజ్యం ఇస్తారు, దేవుని దగ్గరికి వచ్చి వినతి కొడతారు. 30 లగ్గమైందా బాబా? నరేంద్ర తీసుకు మన నరేంద్ర బాబు డిజబిలిటీ ఉంది. పోతే ఆ ప్రభుత్వం ఇలా 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 ఏంది ఆ పాపంలో కొట్టుకుపోతానే గట్టిగా స్ట్రోక్ బేసిక్ సమస్య అలా బతికే రెండు 2020 సంవత్సరంలో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎడమ వైపున కాలు చేతి పడిపోయింది. 4 నెలల క్రితము పెన్షన్కి అప్లై చేసిన, ఇంతవరకు శాంక్షన్ కాలేదు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను. మళ్ళీ ఇల్లు కూడా లేదు, సొంతం జాగా కూడా లేదు. ప్రభుత్వం హామీలు ఇస్తుంది, దళిత బస్తీ అని, దళిత బంధు అని, మళ్ళీ ఇంకా పెన్షన్లు, ఉద్యోగాలు, కనీసం మా వికలాంగులకైనా స్పెషల్ నోటిఫికేషన్ వేయాలని కోరుచున్నాను. సార్, నా కొడుకు ఇంతకుముందు ప్రైవేట్లో జాబ్ చేస్తుండే, బ్రెయిన్ టోక్ వచ్చి ఆపరేషన్ యశోద హాస్పిటల్ ఆపరేషన్ అయింది. కాలు చేతి పడిపోయి ఉన్నది. వికలాంగుల అప్లై చేసినాం కానీ ఇంకా రాలేదు. మాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు సార్. మేము కిరాయిలు కూడా కట్టలేకపోతున్నాం. వేరే వాళ్ళది చెప్పి అడుక్కొని అక్కడ ఉంటున్నాం. మాది బాగా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఆదుకోవాలా, మమ్మల్ని ఎవరన్నా కానీ మమ్మల్ని ఆదుకోవాలా. మాది బాగా ఘోర పరిస్థితి ఉన్నది సార్. వారంకి 1000 రూపాయల గోళీలు తీసుకొచ్చి నాకు కొడుకున్నట్టు బాగా మోసం ఉన్నది. ఒక చేను లేదు, చెట్టు లేదు, ఇల్లు లేదు, మాకేమి లేదు సార్. ఎవరన్నా ఉంటే మమ్మల్ని ముందుకు వచ్చి ఆదుకుంటే అంతే సంతోషం సార్. భర్త